సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని సిద్దిపేట జిల్లా అదనపు న్యాయమూర్తి వై జయప్రసాద్ తెలిపారు. లోక్ అదాలత్లో ఎక్కువగా చెక్ బౌన్స్ కేసులు, మనీ రికవరీ కేసులు, యాక్సిడెంట్ కేసులు పరిష్కరించడం జరుగుతుందని న్యాయమూర్తి తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. లోక్ అదాలత్లో భాగంగా పలు కేసులను పరిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2026 సంవత్సరానికి గాను ఈరోజు 2వ లోక్ అదాలత్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జరిమానాను 50% వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 15 బెంచీలు ఏర్పాటు చేసి ఆమోదయోగమైన అన్ని కేసులు రాజీ ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాజీ ద్వారా కోర్టు కేసులు పరిష్కరించుకుంటే కోర్టు ఫీజులు తిరిగి పొందవచ్చునని, అలాగే సమయం కూడా ఆదా అవుతుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కుమారస్వామి, సంతోష్ కుమార్, సాధన, తరుణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, న్యాయవాదులు రాజలింగం, ప్రకాష్, రామకృష్ణ పాల్గొన్నారు. ప్రజల వద్దకు న్యాయం తీసుకెళ్లాలి అన్నటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి పోలీస్ అధికారులందరికీ, ముఖ్యంగా ఈరోజు తమ యొక్క సమస్యలను సామరస్యంగా శాంతియుత వాతావరణంలో ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారం లభించే దిశగా ఇక్కడికి వచ్చినటువంటి మరి న్యాయార్థులందరికీ కూడా నా యొక్క స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు వరకు మనము దాదాపు 16,484 కేసులు మనకు పెండింగ్ ఉన్నాయి జిల్లాలో. ఇవి ఎలాంటి కేసులు అంటే, ఇవన్నీ కూడా రాజీ పడడానికి ఆస్కారం ఉన్నటువంటి కేసులు. ఈ కేసులలో మనము టోటల్ ఐడెంటిఫై చేసిన దాదాపు 3,000 కేసులను ఐడెంటిఫై చేసినాము. ఈ 3,000 కేసులలో కూడా ప్రతి కేసులో ప్రతి కక్షిదారునికి, ప్రతి న్యాయ సహార్థికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు ఇవ్వడంలో ముఖ్యంగా పోలీసు వారు, ముఖ్యంగా మరియు న్యాయవాదులు వీళ్ళందరూ కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు. అందువల్ల వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. వాళ్ళు ముందుకు వచ్చినటువంటి క్రమంలో వాళ్లకు మరి లోక్ అదాలత్ అంటే ప్రజాన్యాయపీఠంలో మరి సంక్లిష్టమైనటువంటి పద్ధతులు మరి ఒక ప్రొసీజర్స్ ఫాలో కాకుండా వాళ్ళకు మనసుతో మాట్లాడి మీకున్నట్టు సమస్య ఏముంటుంది, చట్టపరంగా మనం ఏ రకంగా పరిష్కరించుకోవచ్చు, మరి అందరూ పెద్దలు మామూలుగా మనకు తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా మరి ఊర్లలో పెద్దలు పరిష్కరించేటువంటి వాళ్ళు. ఆ సందర్భంగా మనిషికి మనసుతోని మాట్లాడి, అది కాదు సమస్య ఉండటం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అవి లేవు అని చెప్పి మనం పరిష్కరించుకునేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ దానికి ఒక చట్టపరమైనటువంటి ముద్ర, ఒక సీల్ ఆఫ్ అథెంటిసిటీ ఇస్తూ మనం ఈరోజు ప్రజా న్యాయపీఠంలో కోర్టు ద్వారా మరి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో మనం ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ను కేవలము మన సిద్దిపేట జిల్లాలోనే కాకుండా దేశం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో 2వ నేషనల్ లోక్ అదాలత్ చేసుకుంటా ఉన్నాము.